జై శ్రీమన్నారాయణ. ఇందూరు తిరుమల క్షేత్రానికి మీ అందరికీ మరొకసారి సుస్వాగతం. ఆలయ నిర్మాణానికి ముందు జరిగినటువంటి అనేక సంఘటనల యొక్క సమాహారాన్ని ఒక్కొక్క వారంగా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మనం అనుకుంటే జరిగే పనులు ఎలా ఉంటాయి, భగవంతుడు అనుకుంటే జరిగే పనులు ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనం ఇందూరు తిరుమల క్షేత్ర నిర్మాణం, గోవింద వనమాల అలంకరణ. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ కొండనెక్కి ఆ రోజు కొన్ని కారణాంతరాల వల్ల అనుకున్న పని అక్కడ జరగకపోవడం, తద్వారా ఖేదానికి లోనైనటువంటి నేను స్వామిని దర్శనం చేసుకొని ఇలా తిరుగుతున్నప్పుడు మనసులో లేనటువంటి ఒక కవితాత్మకత అప్పుడే స్వామి ప్రవేశించి 4 లైన్లుగా ఒక పాటను అందించాడు. ఆ పాటే ఈ క్షేత్రానికి పునాది. స్వామిని దర్శించుకొని ఇలా తిరుగుతూ ఉంటే వెనక్కి చూస్తూ వస్తున్నప్పుడు పాటగా అక్షరాలు జాలువారాయి. వెంట తీసుకెళ్ళాలని ఉంది, వెంట తీసుకెళ్ళాలని ఉంది, నిన్ను నా వెంట తీసుకెళ్ళాలని ఉంది, ఈ సప్తగిరుల నుంచి మా పల్లెకు నడిపించి గోవింద వనమాలను అల్లాలని ఉంది, వెంట తీసుకెళ్ళాలని ఉంది, నిన్ను నా వెంట తీసుకెళ్ళాలని ఉంది. ఇది ఆ పాట పల్లవి. ఆయన అక్షరాలను ఎందుకు ఇచ్చాడో, ఆ పాటను ఎందుకు ఇచ్చాడో తెలియదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో మేము ఊరికి రావడం, ఊర్లో మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రానికి సంబంధించి ఇక్కడి రైతులకి పొరుగురి రైతులకి మధ్యన ఒక ఘర్షణ ఏర్పడము, ఆ తర్వాత వాళ్ళు నన్ను మధ్యలో పెట్టడము, దీన్ని ఆలయం కోసం చేద్దామనేటువంటి ఒక ఊహతో ఈ భూమిని అట్లా ఆ రైతులకి ఈ రైతులకి కాకుండా మధ్య మార్గంగా ఒక ఆధ్యాత్మిక నిర్మాణానికి కావాలి అనేటువంటి ఒక తలపుతో దాన్ని అట్లా అట్టిపెట్టడము. ఆ తర్వాత జరిగింది గోవింద వనమాలను అల్లాలని ఉంది అనేటువంటి ఆ పాటలోని పల్లవిలోని ఒక లైను మనసును తొలుచుతూ ఉండేది. దానికి పూర్వరంగంలో చిన్నజీయర్ స్వామి వారిని అడిగినప్పుడు ఆలయ నిర్మాణం గురించి వారు వద్దనడం, పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే వారు ఆలయ నిర్మాణానికి పూనుకోవద్దు అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ కాస్త మదనం తర్వాత మళ్ళీ కొన్ని చర్చల తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు మీరు ఊరికెళ్ళి ఒక్కసారి మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు మీరు ఊరు వెళ్ళినప్పుడు ఊళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడంతా యువకులు అయ్యి ఉంటారు, వారెవరూ మిమ్మల్ని గుర్తుపట్టరు. ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అందులో సగం మంది మిమ్మల్ని గుర్తుపడతారో లేదో. సో ఇలాంటి చర్చల తర్వాత ఊరికి రావడం, వీళ్ళతో కలవడం, ఈ స్థలంలో వనమాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక తలంపు. అది ఎట్లా చేయాలి? గ్రామస్తులతో మాట్లాడినప్పుడు మొక్కలు పెట్టడం అంటే ప్రతి సంవత్సరం ఏదో వన మహోత్సవం అంటూ చేస్తుంటారు, పెడుతుంటారు. ఆ తర్వాత బతికినవెన్నో పోయినవెన్నో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది, వన మహోత్సవం చేస్తారు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మొక్కలు ఉన్నాయా పోయినాయా తెలియదు. మళ్ళీ మేము వన మహోత్సవం అనేటువంటి పేరుతో చేస్తే ఎంతమంది మద్దతు లభిస్తుందో తెలియదు. ఆ తర్వాత వీటిని బతికించడం ఎట్లాగో తెలియదు. ఇది 2007లో జరిగినటువంటి సంఘటన. 8 జూలైలో, అప్పటికి జూలై 20 తారీఖు అయినా కూడా ఆ సంవత్సరంలో వర్షాలు లేవు, పశువులకు తాగడానికి నీళ్లు లేవు, మనుషులకు కూడా నీటి ఇబ్బంది ఎద్దడి ఏర్పడినటువంటి సమయం. ఆ సమయంలో మీరు ఇక్కడ మొక్కలు పెడతామని అంటే వాటిని బతికిచ్చేది ఎట్లా? ఇదొక పెద్ద ప్రశ్న. నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే ప్రశ్న వేశారు. సార్ మనమైతే మొక్కలు పెడతాం, కానీ వాటికి నీళ్ళు ఎట్లా? వర్షాలు అయితే పడే సమస్య కనబడటంలే. జూలై 20 అయినా కూడా ఇంకా మేము విత్తనాలు విత్తుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ కార్యక్రమం అంటారు ఏంటిది అనేది సంశయం అందరికీ ఉండింది. మేము దీనికి వినూత్నంగా ఉండాలి, వాళ్ళల్లో ఒక భక్తి భావన రేకెత్తించాలి. ఇది మాది
ఈ ప్రాంగణం ఆలయ నిర్మాణానికి ముందే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ మొక్కలన్నీ ఎదిగి ఒక వనం అయ్యేలోపు అటు ఆలయ నిర్మాణం జరిగితే స్వామి యొక్క ప్రతిష్ట వరకు ఇవన్నీ కూడా మొక్కలు ఎదిగి చెట్లుగా మారితే ఒక అందమైన వనం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇంత అందంగా ఏర్పడడానికి కారణం ఆ రోజు భక్తుల్లో కలిగినటువంటి ఆ విశ్వాసం భగవంతుని పట్ల. అలా మొక్కలన్నింటినీ తీసుకొచ్చి అప్పుడు గ్రామంలో అందరికీ చెప్పాం, ప్రతి కుటుంబం వచ్చి మీ తరఫున ఒక మొక్కను నాటేయాలి. ఇది వనమహోత్సవ మొక్క కాదు, మరి ఏమిటి ఇది అంటే ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృక్ష ప్రసాదం. ఇది మేము ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం. దీనికి ముస్లింలు కూడా మన గ్రామాల్లో ఉండేటువంటి అన్ని మతాల వాళ్ళ మద్దతు కావాలి, ఒకరితే కాదు, భగవంతుడు అందరి వాడు కదా అన్నప్పుడు వాళ్ళకి ఒక స్లోగన్ మేము తీసుకున్నాం, ఖుదా కే నామ్ పే పౌదా లగానా హర్ ఇన్సాన్ కా ఫర్జ్ అనేటువంటి కార్యక్రమం వారితో చేయించాం.